వెల్కమ్ బ్యాక్. ముసురు పట్టిందా లేక ముసుగేసిందా? ఓవైపు పొగలు కక్కుతున్న మంచు, మరోవైపు భూదేవికి పసుపు పచ్చ అంచు. ఊరంతా ఊటీలా మారిన అద్భుత దృశ్యం. తుషార బిందువులు హుషారుగా ప్రకృతికి తల్లంటే మనోహర చిత్రం. మహావృక్షాలే తల ఉంచాయి ఎక్కడంటారా? మంచులో మంటలు పుట్టించే ఆ కొండంచు పల్లెను మీరే చూడండి. చలి నెగళ్ల సెగలు, కాఫీ ఘుమఘుమలు, మనసు తాకే మంచు పొరలు. వీటన్నింటినీ ఆస్వాదించాలంటే వెళ్లాల్సిందే అరకు వరకు. విశాఖ నగరానికి 110 కిలోమీటర్ల దూరాన ఉన్న అరకు లోయాది. స్వర్గం నుంచి ఓ భాగం ఇక్కడికి జారిపడిందేమో. సొగసైన దృశ్యాల సమాహారం. డిసెంబర్ 2వ వారంలో వచ్చే చలి ముందే వచ్చి పలకరిస్తోంది. సూర్యుణ్ణి శాసిస్తోంది మంచు. మధ్యాహ్నం 12 అయినా ముసుగు తీయదు అరకు అందాల సుందరి. కొండ మీద రయ్యిన దూసుకొచ్చే రైలు. హక్కులు రాయించుకున్నట్లు పొగమంచు అరకును ఇలా కమ్మేస్తోంది. తుషార బిందువుల్లో తడిసిపోతోంది ప్రకృతి. తలారబెట్టుకోవాలంటే మధ్యాహ్నం దాకా ఆగాల్సిందే. అవాలు, అవిసెలు, పొద్దుతిరుగుళ్ళు, పచ్చటి జాతి పుష్పాలు భూదేవికి చీరను సింగారించినట్లున్నాయి. ఏ పొద్దుకు తిరగాలో ఈ పూలకే అర్థం కావడం లేదు. మాకు అలవాటేనంటూ మంచు మనుషుల్లా కదిలిపోతున్న శ్రమజీవులు. ఆకుపచ్చ వృక్షాలను మంచు ముద్దాడుతోంది. పొరలు పొరలుగా తెరలు కప్పి వింత సోయగాన్ని సృష్టించింది. ప్రాకృతిక లయల్ని సైతం శృతి తప్పిస్తోంది మంచు. మహావృక్షం సైతం చేష్టలుడిగినట్లు కదలక మెదలక మౌనంగా నిలుచుంది. మాకు మామూలే అన్నట్టు పుష్పాల మీద వాలి తేనెటీగలు మకరందాన్ని జుర్రుకుంటున్నాయి. కష్టజీవులు, కష్టాలకు చలించని మనుషులు. కానీ చలికాలం వీరందరినీ హౌస్ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది అధిక వర్షాలతో చలి ముందే వచ్చింది. అరకు, అనంతగిరి, చాప్రాయి, డుమ్రిగూడల్లో మంచు దట్టంగా కమ్ముకొస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు తక్కువగా నమోదవుతున్నాయి. నవంబర్లోనే ఇలా ఉంటే డిసెంబర్, జనవరిలో చలిపులి విజృంభించవచ్చని స్థానికుల ఆందోళన. రోడ్డు మార్గంలో వచ్చిన సంతోషాలేవి ఆవిరి కావు. పర్యాటక మహాజనులారా, కాసేపు ఏసీలాపేసి డోర్లు తెరవండి. మనసుతో ఆస్వాదించే మధుర తుషారాలు కురిసే చెంత మీరిప్పుడున్నారు. మన వద్దనే మంచు పల్లకీలుంటే మనాలీలు ఎందుకు? అరకు చెంతకొచ్చిన వీరు ఎంత ఎంజాయ్ చేశారో చెబుతున్నారు, వినండి. మార్నింగ్ చాలా బాగుంది. 6 o'clockకి ఫుల్ ఫాగ్, మంచు అంతా మొత్తం ఏ వ్యూ అంతా లీవ్స్ మీద చిన్న చిన్న మంచు బిందువులు అని ఫొటోస్ అవి బాగా వచ్చాయి. యాక్చువల్లీ మనం డిస్క్రైబ్ చేయలేం మాటల్లో. ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. అవి చూడడానికి అది లొకేషన్స్, నేచర్ అది చాలా బాగుంది చూడడానికి. అది అంటారు కదా ఆంధ్ర ఊటీ అని, దానికి తగ్గట్టే ఉంది ఇక్కడ, ఏం తగ్గిన. ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఈరోజు. అలాగే వచ్చినప్పుడు అది మంచుతో ఉన్నప్పుడైతే అక్కడ వ్యూ పాయింట్స్, నెక్స్ట్ కాఫీ తోట, అలాగే వలస పూలు చూసాం. మనం కొండ మీద చూస్తే కింద లోయంతా కూడా చాలా ఆనందంగా అనిపించింది. మనసుకు కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ extremely beautiful locations, beautiful scenery and breathtaking views. We were here around this valley. It was very beautiful and now we want to enjoy this garden here. కాఫీ హౌస్ ఉంది. అనంతగిరులు దాటి ఖండాలకు చేరుతున్న అరకు కాఫీ ఘుమఘుమల్ని ఎలా వదులుతాం? మనసు తాకే మంచు, కాఫీ ఘుమఘుమలు, మంచు పొగలు, చలి నెగళ్ల సెగలు, అన్నింటికీ కేర్ ఆఫ్ అరకు. అందరినీ ఒక్కటిగా చేసిన చలికి జేజేలు. వణికిస్తుందని తెలిసి కూడా వీరంతా వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి దృశ్యాలను మనసు మీద ముద్రించుకోవాలంటే ఏడాది ఆగాలి.
ఇప్పుడు కురిసే మంచు మరి కాసేపట్లో ఉంటుందో ఉండదో. మంచు కురిసే వేళలు, మన్యం పిలిచే వేళలివి. పొగమంచు చిత్రాలు, చలి చంపే దృశ్యాలు. మరెందుకు ఆలస్యం? చలించడానికి, తుషారాల్లో తడిసిపోవడానికి వెళ్ళిరండి. బాలోత్సవం ఘనంగా ముగిసింది. వేలాది మంది చిన్నారుల సమక్షంలో 3 రోజుల సంబరాలకు వీడ్కోలు పలికారు నిర్వాహకులు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చూపారు చిన్నారులు. గత కొన్నేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా కొత్తగూడెం తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 3 రోజుల బాలోత్సవం ముగిసింది. రాష్ట్ర స్థాయి చిన్నారుల కళాత్మక సంబరంలో 12,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యం వివిధ అంశాల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ముగింపు రోజున ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చందమామ రావే గీతానికి ఓ బాలిక అద్భుతంగా అభినయించింది. ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. కాబట్టి ఇంకా ఏర్పాట్లన్నీ ఇంత విజయవంతంగా చేస్తున్న డాక్టర్ రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్కూల్లో వాళ్ళు పడే కష్టాలన్నీ ఇక్కడ మర్చిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా, మీరు చాలా ప్రేమగా మమ్మల్ని అందరినీ ఆదరించారండి, ఇలాంటి ప్రేమని మరి ఎక్కడ మేము పొందలేదని వాళ్ళు మమ్మల్ని అనేక విధాలుగా పొగిడి వెళ్ళిపోయారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏటా బాలోత్సవాలకు వేదికగా నిలుస్తోంది. చిన్నారుల కళా సృజనను ప్రోత్సహించడానికి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. అది ఆషామాషి కుక్క కాదు. ఎవరి పేరు చెప్తే స్మగ్లర్లు మంచినీళ్లు తాగరో అది రెడ్ శాండిల్వుడ్ డాగ్. 100 కోట్ల ఎర్రచందనాన్ని పట్టించి దొంగ రవాణాదారుల ఆట కట్టించిన మేలుజాతి శునకమది. అనేక కేసుల ఛేదనలో కూడా క్లూ అందించి 100 కోట్ల ఎర్రచందనాన్ని కాపాడిన మహోపకారి అది. ఇది మామూలు కుక్క కాదు, మేలుజాతి శునకం. 3 జిల్లాల్లో స్మగ్లర్లకు ముచ్చెమట్లో పట్టించిన డాబర్మెన్ జాతి జాగిలం. పోలీసులు పెట్టిన ముద్దు పేరు తారా. ఇందుకు దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. మిస్టీరియస్ హత్యలాంటి నేరాల్లో క్లూస్ బయటకు తీయగలదు. కేవలం స్మగ్లర్లు దాచిన ఎర్రచందనాన్ని గుర్తిస్తుంది ఈ తారా. హైదరాబాద్లో 4 లారీల రెడ్ శాండల్వుడ్ను పట్టించింది. కడప జిల్లా నుంచి ప్రత్యేకంగా రప్పించారు. 2009 నుంచి ఇప్పటిదాకా 36 కేసుల్లో 200 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పట్టించింది. శంషాబాద్ సపోటా తోటలో దాచిపెట్టిన ఎర్రచందనాన్ని పసిగట్టి నిందితుడి ఆచూకీ సహా తెలిపిన మహాజాగిలం. ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటే ఈ శునకమే కారణం. తారా స్పెషాలిటీ గురించి ట్రైనర్ చెప్తున్నాడు. 1 సంవత్సరం పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలో డాగ్ను పర్చేజ్ చేసి అక్కడ ట్రైనింగ్ రెడ్ శాండిల్ డాగ్గా ట్రైనింగ్ తర్ఫీజ్ చేసినాము. తర్వాత 2009 నుంచి మా డివిజన్కి వెళ్ళి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అక్కడ రెడ్ శాండిల్ స్నిఫర్కు ఎక్కడైనా డౌట్స్, ఎక్కడైనా వెహికల్లో కానీ లేదంటే ఏదైనా గడ్డి బాంబులలో ల్యాండ్లో కానీ ఏదైనా ఎర్రచందనం డంపింగ్ యాడ్ ఉందంటే దానికి తారాన్ని పిలిచిపోయి మొత్తం ఆ ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలి చేసి
దగ్గరగా మేము ఇప్పటికి 36 కేసుల దాకా కేసు ఒకటి చేసినాము. చిత్తూరు, కడప, అనంతపురంలలో స్మగ్లింగ్కు తీసుకెళ్తున్న కలపను డాబర్మెన్ తారా పట్టుకుంది. వాసన ఆధారంగా ఎర్రచందనం ఎక్కడ ఎంత దూరంలో ఉన్నది, ఏ ప్రాంతం నుంచి తరలిస్తున్నారు, ఈ వివరాలన్నీ పసిగట్టే నేర్పరిది. ఇందుకోసమే ప్రత్యేక సెక్షన్ ఇచ్చారు. ఇప్పటికీ ఎర్రచందనం సంబంధించిన 36 కేసెస్లో ఇది మాకు తోడ్పాటు చేసింది. సుమారు 150 కోట్ల విలువైన ఎర్రచందనం. దీని సహాయంతో ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఇందులో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా దానిని వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నాం. నిందితుడు రాజశేఖర్ రెడ్డి నేరం ఒప్పుకున్నాడు. దీంతో మరిన్ని అరెస్టులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిలో పలుచోట్ల దాచి ఉంచిన ఎర్రచందనాన్ని పసిగట్టడంలో అధికారులకు తోడ్పాటునందిస్తోంది తారా. కాంగ్రెస్ హైకమాండ్కు జలకివ్వడానికి టీఎంపీలు సిద్ధమవుతున్నారు. తెలంగాణ కోసం తాజాగా డెడ్ లైన్ పెడుతూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయబోతున్నారు. కేకే నేతృత్వంలో దీనికి రంగం సిద్ధమవుతోంది. కార్యాచరణ ప్రణాళికతో కూడిన ఓ లేఖను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల తరపున నేడో రేపో కేశవరావు ఢిల్లీకి లేఖ పంపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ సందడి మొదలైంది. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుతో ఇటీవల భేటీ అయిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేశవరావు 2 గంటలకు పైగా తాజా రాజకీయాలపై చర్చించారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కేసీఆర్ తిరిగి గళం విప్పడంతో మారుతున్న రాజకీయాల్లో తాము టార్గెట్ అవుతున్నామని తెలంగాణ ఎంపీలు భావిస్తున్నారు. ఆత్మరక్షణలో పడ్డ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకు లేఖాస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఎంపీల తరపున కేశవరావుకు ఈ లేఖకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పబ్లిక్ యాక్షన్లో పడుతున్నాం కాబట్టి మాకు ఊహాగానం లేకుండా ఇది క్లారిఫికేషన్ క్లారిఫై మీరు చేసుకోవచ్చు. నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి. కాబట్టి ఈ లెటర్ మీకు ఎల్లుండి 2 డేసే మీకు టైం అడుగుతున్నాను. మిమ్మల్ని పిలిచి నేను ఆ లెటర్ చేస్తాను. దాంట్లో మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది, మా యాక్షన్ క్లారిటీ ఉంటుంది. ఇదోతో ఏం చేస్తాము, అదోతో ఏం చేస్తాము, రేపోతే ఏం చేస్తాం అనేది కూడా క్లియర్గా ఉంటుంది అని మీకు మాత్రం చెప్తాను. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎంపీలున్నారు. వీరిలో జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మిగిలిన 9 మందిలో సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్లు టీ కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి ఎన్నడూ హాజరు కాలేదు. ఇక మిగిలింది 7 ఎంపీలు. వీరిలో ఎందరూ ఇప్పుడు ఈ అల్టిమేటం లేఖపై సంతకాలు చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానానికి రాసే లేఖపై సంతకాలు చేయబోయేవారు పార్టీలో ఇకపై కొనసాగరనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. వీరంతా వేరొక గొడుగు కింద చేరాలని నిర్ణయించుకుని ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పై పూర్తి హక్కులు ఇకపై అన్నా హజారేవే. నవంబర్ 26న రాజకీయ పార్టీ ప్రారంభించాక ఐఏసీ పేరును ఉపయోగించుకోనని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. అవినీతి ఉద్యమంపై మరో పోరాటం చేయడానికి సిద్ధపడ్డ హజారే ఢిల్లీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త టీంను ప్రకటించిన లోక్పాల్ యోధుడు అన్నా హజారే ఢిల్లీలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వోదయ కాలనీలో ఇకపై అన్నా కొత్త ఆఫీస్ పనిచేస్తుంది. రోజుకో నేత అవినీతి బండారాన్ని బయటపెడుతున్న అరవింద్ కేజ్రీవాల్ టీంతో ఆయన పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారు. ఇకపై ఇండియా అగైనెస్ట్ కరప్షన్ బ్రాండ్ నేమ్ టీమ్ అన్నాకే సొంతం. నవంబర్ 26న కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత ఐఏసీ పేరును తాను వాడుకోనని ప్రకటించారు కేజ్రీవాల్. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న లోక్పాల్ బిల్లును తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోనని ప్రకటించారు అన్నా. జన్ లోక్పాల్ బిల్లు కోసం రాజీలేని పోరాటం కొనసాగుతుందని ప్రకటించారాయన. ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు కోసం కూడా పోరాటం కంటిన్యూ అవుతుందన్నారు అన్నా. జన్ లోక్పాల్ విషయంలో ప్రధాని మోసం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న లోక్పాల్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించే ప్రసక్తే లేదు. ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు కూడా ఉండాలి. గ్రామ సభలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి. అప్పుడే అవినీతిని నిర్మూలించడానికి వీలవుతుంది. అయితే అన్నా కొత్త ఆఫీస్పై అప్పుడే వివాదం రాజుకుంది. వినోద్ అగర్వాల్ అనే కాంగ్రెస్ నేత ఇంట్లో అన్నా తన కొత్త కార్యాలయాన్ని తెరిచారని, ఇది ఆయన పోరాటానికి ఆటంకంగా మారుతుందని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. అయితే ఇంటి ఓనర్ మాత్రం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. అన్నా హజారేనే తన గురువని, ఆయనంటే చాలా గౌరవమని తెలిపారు కేజ్రీవాల్. అందుకే అన్నా కోరిన విధంగా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరును తాను వాడుకోబోనని తెలిపారాయన. అన్నా కొత్త టీంకు శుభాకాంక్షలు తెలిపారు కేజ్రీవాల్.